హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కామెంట్ చేయండి. పండగ రోజైతే చేను దగ్గరైతే ఈ వీడియో తీసినాము. అంటే ఆవుల దగ్గర మేము ఈసారైతే చేను దగ్గరే వేసేసుకున్నాము. ఇట్లా అంటే ఇంటి దగ్గర చేసి చేను దగ్గరకైతే తీసుకెళ్ళేసుకున్నాము. మేమెలా చేనులో సెలబ్రేట్ చేసుకున్నాము ఏమనేసైతే ఈ వీడియో పెడుతున్నాను. పండగ రోజు వీడియో చేనులో అండి ఇది. కనుమ పండుగ రోజు. ఇంకొక వీడియో కూడా ఉంది. అంటే కాటపరాజులకు పూజ చేస్తాము. అది కూడా ఉంది. నా గొంతైతే ఇంకా సరిగ్గా రాలేదు. ఇంకా ఈ ఒక్క వీడియోలోనే పెట్టేద్దాం అనుకున్నాను. కానీ ఎక్కువ లెంత్ అయిపోయింది. అందుకనేసి ఇంకో వీడియో అయితే పెట్టినాను. ఇలా చూడండి. ఇలా అయితే మేమైతే పూజకైతే రెడీ చేసుకుంటామనమాట. అంటే పూజకి ఇంట్లో ఏమేమి చేసినామో అన్నీ తెచ్చి ఇలా వేసేసుకుంటాము. ఉర్లగడ్డ పల్లెము, బోండా, వడ, అప్పడము, అన్నము, పితికపప్పు, సాంబారు, ఇది గుమ్మడికాయ, ఇవన్నీ ఇలా వేసేసుకుంటామన్నమాట. ప్రతిదీ కూడా అంటే మనం ఏమైతే మన ఇష్టం మనం ఎన్ని వండుకుంటే అన్నీ వేసుకోవచ్చు. అన్నీ తెచ్చి ఇలా వేసేసుకుంటాము. అలానే ఇక్కడ వచ్చేసి పెరుగండి. పెరుగు మా ఇంట్లో చేయలేదు. అందుకనేసి షాప్‌లో అయితే తెప్పించిన. ఇది వచ్చేసి వకాకండి. అంటే తాంబూలం పెట్టుకుంటాము పూజకి అది. తాంబూలం అయితే ఇలా పెట్టుకున్నాము. మేమైతే ఈసారి చాలా ఎక్కువైతే సెలబ్రేట్ చేసుకోలేదండి. తక్కువే చేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడంతా జోడింపు ఇవన్నీ ఏమి చేసుకోలేదు. ఇంటి దగ్గర అనుకున్నాము. ఇంకా పువ్వులన్నీ కట్టేదానికి కూడా ఎక్కువ టైం లేదు నాకు. అందుకనేసి తక్కువ ఎంతైతే అంత వీలైతే అంత చేసుకున్నాము. ఇంకా ఆవులకన్నీ బెలూన్స్ అన్నీ కూడా కట్టలేదు. తెచ్చిపెట్టినాము అలానే ఉండిపోయింది. ఇంకా చూడండి ఇలా అయితే మొత్తం అన్నీ చేసేసుకున్న తర్వాత పూజకు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఆకులు అన్నం అన్నీ పెట్టేసి ఇంకా ఇక్కడే పూజ అయితే చేస్తామండి. ఇంకా మా ఆవులకైతే ఇంకా స్నానాలైతే చేపించేసినారు. అవన్నీ వీడియో అయితే తీయలేదు. ఇంకా ఆ కట్టెలకు దానికన్నిటికి గూడా బాగా పూసుకుంటా అంటే సున్నము, ఎర్రమట్టి ఇవి పూసుకుంటాము. వీళ్ళైతే టిఫిన్‌లో రైస్ తీసుకోపోతా అన్నారు. ఏందిరా అంటే వీళ్ళు గూడా మొక్కేదానికే వచ్చినారు. ఇంకో గుడిసె దగ్గరైతే మా బావ వాళ్ళ గుడిసె దగ్గర వాళ్ళు మొక్కేసి వచ్చేస్తా ఉన్నారు. ఈ అబ్బాయి కొత్తగా వచ్చినాడు మనోజ్ అంట. మనోజ్ హాయ్ అంటే హాయ్ అక్క అంట అన్నాడు. ఇంకా పువ్వులు కట్టుకోలేదన్నాను కదా! ఈ కట్టుకోకుండా ఉండే పువ్వులంతా ఇలా యేసుకుంటా ఆవు నెయ్యి యేస్తున్నాడు మా ఆయన. నెయ్యి తెప్పించినారు. అదే యేస్తున్నారు. ఇదైతే పూలైతే ఇలా పెట్టేసుకుంటా అన్నాను. కట్టేదానికి టైం లేదన్నాను కదా! అని కొంచెమే కట్టినానండి. ఇంకా చేను దగ్గర కట్టుకుందాంలే అని పోయే లోపల 4 అయిపోయింది. సరేలే ఇంకా అలానే పెట్టేసినాను. ఎప్పుడైతే నేను ఇలా కట్టకుండా వేయలేదు. కట్టేస్తా అన్నాను ముందు రోజే. కాకపోతే ఈసారైతే నేను కట్టుకోలేదు. ముగ్గు బిజీలో పడిపోయినాను నేను. ముగ్గు వేసుకుంటా ఇంకా మా పాపకు హెల్ప్ చేసుకుంటా బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది. అందుకనేసి నేను ఎక్కువ టైం అయితే పువ్వులు కట్టలేకపోయినాను. ఇంకా కట్టిండే పువ్వులే తెచ్చేస్తారేమో అనుకున్నా, లేదు విడిగా తెచ్చినారు. ఇంకా కట్టాలి కదా అనేసి ఇంకా కొంచెమే కట్టుకున్నాను. అయినంత వరకు కట్టుకున్నాను. ఇంకా ఇలా పూజ అంతా అందరూ చేసేసినారు. మాదే లేటు. ఇలా అన్నీ చేసేసి రెడీ చేసేసిన తర్వాత ఇలా పూజకన్నీ అంటే దారిలో ఆ పక్క ఏసిద్దామనుకున్నా. నేనొచ్చే లోపలే మా ఆయనైతే ఇక్కడ కట్టేసినారు. సరేలే ఇంకా ఏం మాట్లాడేది అనేసి ఇంకా ఇక్కడే ఉన్నీలే అనేసి దీన్నే ఇట్లే పెట్టేసినాము. తోరణమైతే రోడ్‌లో కట్టిద్దామనుకున్నా నేను. ఎందుకంటే రోడ్‌లో కడితే కూడా మంచిదే బావుంటదనేసి. కానీ నేనొచ్చే లోపల ఇదంతా ప్లాన్ అన్నీ అయిపోయింది. ఇంటి దగ్గర అన్నీ చేసేసి వచ్చే లోపలే ఇంకా ఇవన్నీ చేసేసినారు వీళ్ళు. సరేలే ఉన్ని అనేసి ఇంకా మేమైతే పూజ అయితే చేసుకుంటాన్నాం చూడండి. ఇలానే చేస్తాము. పూజ మొత్తం అయితే ఇక్కడే అన్నీ చేసేసి
మామూలుగా అయితే గుమ్మడపు పెట్టాలి. గుమ్మడపు గొబ్బెమ్మలో పెడతాము. అది మర్చిపోయినాము కాబట్టి అరటిపండు అయితే పెట్టినారు. ఎవరైతే ఆవులు మేపుతారో వాళ్ళు నోట్లో దాన్ని తీయాలనేసి ముందు భలే ఉండేది సాంగ్యాలు. ఇప్పుడైతే ఎవరు చేయరు. మా ఆయన కూడా రాను రాను వదిలేసినాడు అలా చేయడం అంతా. ఇంకా ఇలా అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆవులకు సాంబ్రాణి వేయాలి. ఇంకా ఆవులకి పూలు అవన్నీ కూడా ఏం పెట్టుకోలేదు. ఆవులకి వేయాలి, అలానే ఇక్కడ వేసేసిన తర్వాత ఆవులకు కూడా వేయాలన్నమాట. స్నానాలు చేపించి వాటికి అన్ని సాంబ్రాణిలేసి ఈరోజు మాత్రం బాగా బలంగా చూసుకుంటాము. ఎందుకు అంటే శివుడు వస్తాడంట ఆవులను చూసేదానికి. ఎలా చూస్తున్నారు ఏమనేసి మా అవ్వ చెప్పేది. మా అత్త కూడా పోయినసారి వీడియోలో చెప్పింది. అంటే సంక్రాంతి అప్పుడు పోయినసారి అయితే చెప్పినారు. అంటే పోయినసారి దానికి ముందు సారి నేను వీడియో అయితే పెట్టినాను. మా అత్త చెప్పినారు, స్టోరీ చెప్పినారు దీనికి సంబంధించింది. అప్పుడు మా అత్త బతికే ఉన్నారు, అప్పుడు చెప్పినారనమాట. అంటే రోజు ఆవులు పోయేసి శివుడికి చెప్తారంట, నన్ను కొడతారు, తిడతారు, మా వాళ్ళందరూ నన్ను సరిగా చూసుకోవడం లేదు, నా దగ్గర పని చేపిస్తారు, నన్ను బాగా తిడతారు అట్లనేసి చెప్పేదంట ఆవులు పోయేసి నైట్లో శివుడికి. అప్పుడు శివుడు రేపొస్తా అనేవాడంట. మొత్తానికైతే ఈరోజు అయితే ప్లాన్ చేసుకున్నాడంట వచ్చేదానికనేసి. ఈరోజు నైట్ వచ్చి చూస్తాడంట శివుడు. మిమ్మల్ని ఎలా కొడతారు, ఎలా తిడతారు చూస్తాను పదండి అనేసి వచ్చి చూస్తారంట. చూసినప్పుడు ఈరోజేమో పండగ కదా, రోజు బాగా బెలూన్స్ అన్నీ కట్టేసి పువ్వులన్నీ కట్టేసి నీట్గా ఆవులకన్నీ స్నానాలు చేపించి ఎంత బాగా పండగలాగా చేసి వాటిని చాలా ముస్తాబు చేసి ఇలా చూసుకుంటా అంటే నన్ను రోజు కొడతారనేసి నువ్వు వచ్చేసి చాడీలు చెప్తావనేసి శివుడు ఆశీర్వాదం ఇచ్చి వెళ్తాడంట. అలా అనేసి ఇంకా స్టోరీ అయితే మధ్య మధ్యలో కటింగ్ అయిందండి. అవన్నీ మా అత్తగారు అలా చెప్పేవాళ్ళు అనమాట. ఇలా చేస్తాడంట శివుడు రోజు వచ్చి, అంటే నన్ను కొడతారు తిడతారు అని చెప్పేదంట ఆవులు పోయేసి చాడీలు చెప్తాయంట. అందుకనేసి ఈరోజు బాగా చూసుకోవాలి, వాటికి కోపం ఎక్కువ, ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఆవుల దగ్గర అనేసి అయితే చెప్తా ఉండేవాళ్ళు. ఇట్లా చూడండి మా దూడైతే సాంబ్రాణి వేసుకునేదానికి భయపడి అలా వెళ్ళిపోతుంది. అంటే నిప్పు కదా అందుకనేసి భయపడి వెళ్ళిపోతుంది. ఎండ అయితే లేదండి, ఎండ బాగా సహకరిస్తుంది. ఎండ లేకుండా మాకైతే చాలా బాగుంది. చూడండి ఇంకా ఈ ఆవు అయితే కొమ్ములు పొడుగ్గా ఉంది కదా, అది గుర్తొచ్చింది నాకు. అంటే కోపం ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి చెప్పినారు కదా, అది గుర్తొచ్చింది. అందుకనేసి మా బాబుని పట్టుకోనన్నా దేనికైనా ఉన్ని పట్టుకో అనేసి అంటే వాడు పట్టుకున్నాడు. సాంబ్రాణి పొగ అయితే ఇలా వేసినాను. సాంబ్రాణి ఇలా చూపించిన తర్వాత ఇంకా అది సరిపోయిందిలే నన్ను వదిలేసినారా అన్నట్టు చూస్తూ ఉంది. ఇంకా ఇవన్నీ కట్టిపోయినాయండి, ఆవులు పాలు పిండడం లేదు, అన్నీ సూటి అనమాట కట్టినాయి. ఒక ఎర్రావు అమ్మేస్తామండి, ఎవరైనా తీసుకునేట్లుంటే తీసుకోండి. ఎందుకంటే మేపేకి మాకు సౌకర్యం లేదు, 2 పెట్టుకొని అన్ని అమ్మేస్తున్నాము. ఇది కూడా కట్టింది, ఇది ఫస్ట్ అనమాట. ఆ ఎర్రావు బిడ్డ ఇది, తెల్లావు బిడ్డని అమ్మేసినాము. ఎర్రావు బిడ్డలే ఇప్పుడు 2 ఉండేవి కూడా ఎర్రావు బిడ్డలే. చిన్నదూడు కూడా ఎర్రావుదే, ఇది కూడా ఎర్రావుదే. తెల్లావుది అయితే అంత అబ్బాయి పుట్టినాడు, అందుకనేసి అదే మొన్న వీడియో పెట్టినాను కదా దాంట్లో అమ్మేసినాము అదే. ఇంకా ఇప్పుడు ఉండేది అయితే ఎర్రావు బిడ్డలే. అంతకుముందు కూడా కుర్రదూడే వేసింది అది, అందుకనేసి అమ్మేసినాము. ఇంకా చూడండి ఇలా అంతా అయిపోయింది కదా, పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మాది. అయిపోయిన తర్వాత ఇంకా మేము ప్రసాదాలు ఇచ్చుకునేదానికి స్టార్ట్ చేస్తా ఉంటే పోయే వాళ్ళని పిలుస్తా అన్నారు, రాలేదు వాళ్ళు. ఇంకా మా ఆయన అయితే పంచ పైకి కట్టుకున్నాడు, కాళ్ళకు దండం పెట్టినప్పుడు నేనే లాగి కిందకి వదిలితే నవ్వుతా అన్నారు వీళ్ళు. చూడండి ఇంకా ప్రసాదం తీర్థాలు తీసుకుంటా అన్నాము, చెంబు తీసుకొచ్చేది మర్చిపోయినాము, అందుకనేసి బాక్స్లో వేసుకున్నాము. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ అంటే సాంబ్రాణి ఉంది కదా, సాంబ్రాణి కూడా మొత్తం ఇక్కడంతా వేసి ఇక్కడే గొబ్బెంలో నుంచి ప్రసాదం, అంటే ఇది ప్రసాదం అనమాట. ఒక్క పొద్దుంటే ఇది ఖచ్చితంగా తినాలి. గొబ్బెమ్మలో నుంచి కొంచెం అంటే పెరుగు, ఆవు గంజరము, పసుపు, కుంకుమ అన్నీ వేస్తారు దాంట్లో, అరటిపండు కూడా వేస్తారు. అది జాగ్రత్తగా తీయాలన్నమాట, తీయకపోతే గొబ్బెమ్మలోని పేడ కలిసి వచ్చేస్తుంది, కడుపులోకి పోతుంది. అందుకనేసి చాలా జాగ్రత్తగా తీస్తారు వీళ్ళు. అంటే
తెలుసు ఎలా తీయాలనేసి, అందుకనేసి జాగ్రత్తగా తీస్తారు. ఇంకా చేతులు కడుక్కొని మా ఆయన అయితే ప్రసాదం కలిపేదానికి రెడీ అయిపోయినారు. ప్రసాదం ఇవన్నీ కలిపేసి అందరికీ ఇస్తారనమాట. ప్రసాదం లాగా ఇస్తే ఇంకా అప్పుడు ఆ తర్వాత పోయేసి మనం ఇంట్లో ఏమైనా తినొచ్చు. ఇక్కడే ఈ ప్రసాదాన్ని అనేది ఈ ఆకైతే కదిలించకూడదు. 3 డేస్ అలానే ఉండాలి. ఇంకా అక్కడే కూర్చొని తినేస్తారు. ఆ చుట్టూ కూర్చుంటారు. లేదంటే ఒకరు కలిపిస్తే చుట్టూ నిలబడైనా తినేస్తారు. తినేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో పోయేసి మనం చేసుకున్న వంటలు తినుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడే ఫస్ట్ టైం మేము చేనులో మొక్కిండేది. పోయినసారి కూడా వీడియో పెట్టినాను. ఇంటి దగ్గరే మొక్కినాము. ఈసారి చేను దగ్గర అయితే మొక్కినాము. అందుకనేసే ఆవులకు ఒకటంటే ఒకటి లేకుండా ఉండింది. సరేలే ఇంకా టైం అయిపోయింది. ఇంకా కాటప్రాజుల గుడి దగ్గర మా ఆయన పోయేసి రెడీ చేయాలి. ఇప్పుడే 4 గంటలు అయిపోయింది. ఇంకా మళ్ళీ నువ్వు ఎప్పుడు పోయి రెడీ చేస్తావు అంటే, అవును తొందరగా అయిపోవాలి, అక్కడ పోయి చేయాలి కదా, ఇంకా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అనేసి ఇంకా ఇదైతే కంప్లీట్ చేస్తున్నారు. ఉన్న దాంట్లో అయితే మేము ఇలా చేసుకున్నాము మా పండగ. నేను ఈ వీడియోలోనే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ వీడియోలో కంప్లీట్ కాలేదండి. ఎక్కువ లెంత్ అయిపోయిందనేసి ఈ కాటప్రాజుల గుడిది కొంచెం తీసినాను, లైవ్ వేసినాను. అప్పుడు కొంచెం వీడియో అయితే తీసినాను, అది కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియో అది పెడతాను. ఇంకా లాస్ట్ వీడియో పండగ వీడియో. తర్వాత ముగ్గుది కూడా చిన్నగా పెట్టాలి, అది కూడా పెడతాను. లాస్ట్ అంటున్నాను కదా, ముగ్గు వీడియో కూడా పెట్టాల్సింది, అది కూడా పెడతానండి. ఇది ఇంకోటి మొత్తం ఇంకా 3 వీడియోలు వస్తాయి. 3లో ముగ్గు వీడియో చాలా చిన్నగా తీసినాము. ముగ్గేసిందంతా తీయలేదు, లాస్ట్లో కొంచెమే తీసినాము. అదేమంత ఎక్కువ ఉండదు. కాటప్రాజుల గుడిది అయితే ఒక 10 మినిట్స్ ఉంటుంది అనుకుంటా. చూద్దాం, అది కూడా పెడతానండి. అంటే ముందులాగా లేదు, ముందు ఇంకా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడైతే చాలా కొంచెం తగ్గించుకుంటూ వచ్చినారు. ప్రసాదాలు అయితే ఇలా కలిపి ఇలా తినేస్తా ఉన్నాం చూడండి. అందరూ కూడా అందరికీ ఇచ్చేసి మా ఆయన అయితే తింటారు. ఇంకా ఇటువైపు బ్యాక్గ్రౌండ్ బాగుందండి, పచ్చని పొలాలు అట్లా. అలా తీసుంటే బాగుండేదేమో. మా అమ్మాయి ఒక్క యాంగిల్లోనే తీసుకుంటే ఉండిపోయింది కెమెరామెన్. ఇంకా ఇలా అయితే మా పండగ అయితే ఇలా చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి కామెంట్ చేసేయండి. ఇంకా అలానే మా పల్లెటూరులో అయితే మేము ఇంకా బాగా చేసుకుంటాము. కాకపోతే ఈసారి కొంచెం తగ్గింది పండగ హడావుడి అనుకుంటా. ఎందుకంటే నాకు అనిపించింది అలా, కాబట్టి నేను అలా అనుకుంటాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలానే మీరు ఎలా చేసుకున్నారో కూడా చెప్పేసేయండి. ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియో కూడా వెంటనే పెట్టేస్తాను. ఎందుకంటే వీడియోలు తీసే మొత్తం మర్చిపోతాను నేను, అందుకనేసి గుర్తుండదు, అందుకనేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ తీసుకొని తినేసిన తర్వాత ఇంటికి పోయేసి ఇలా అయితే తింటున్నాం చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. నేను పాయసం అయితే వేసుకోలేదండి, ఎందుకంటే నాకు గొంతు బాగాలేదనేసి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.